వెల్కమ్ టు ఎవెన్ టీవీ న్యూస్. నేను ప్రియాంక. డీటెయిల్స్ చూస్తే బాలల హక్కుల వారోత్సవాల సందర్భంగా కనిగిరి మండలం కంచర్లవారిపల్లి పీఎం శ్రీ జెడ్పీ హైస్కూల్లో ఐసీడీఎస్ పోలీస్ శాఖ గుడ్ హెల్ప్ ఫౌండేషన్ సంయుక్తంగా అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఎస్ఐ శ్రీరామ్ మాట్లాడుతూ బాలల రక్షణలో పోలీస్ శాఖ ఎల్లప్పుడూ ముందుంటుందన్నారు. పిల్లలపై హింస వేధింపులు గమనించిన వెంటనే సమాచారం ఇవ్వాలన్నారు. బాల్య వివాహాలు, బాల కార్మికత్వం, అక్రమ రవాణా నివారణకు కఠిన చర్యలు తీసుకుంటున్నామన్నారు. విజేత బాలికలకు బహుమతులు అందజేశారు. నిర్భయ యాక్ట్ అన్నారు. ఎవరైతే 18 సంవత్సరాల లోబడి 17 సంవత్సరాల 11 నెలల 30 రోజుల లోబడి బాలికలు ఇద్దరు ఎవరైనా ఇన్స్టిట్యూషన్స్లో కానీ సమాజంలో కానీ వాళ్ళపైన లైంగిక దాడులు చేస్తే ఈ చట్టం అమల్లో ఉంది. ఎవరైతే ఈ చట్టాన్ని పాల్పడతారో వాళ్ళని కఠినంగా శిక్షిస్తారు. ప్రస్తుత భారత చట్టాల్లో ఎక్కువ సీరియస్ ఉన్న చట్టం ఇదొక్కటే, పోక్సో యాక్ట్. ఇందులో అతన్ని సైగల ద్వారా, సంఖ్యల ద్వారా అతన్ని లైంగికంగా వేధిస్తే కూడా నాన్ బెయిలబుల్ సెక్షన్స్, జైలుకి వెళ్తారు. ఆటోమేటిక్గా వాళ్ళపైన రౌడీ షీట్ ఓపెన్ చేయబడుతుంది. ఇంత ఉన్నది. అది టీచర్ అయినామని, వేరే ఉపాధ్యాయులు అయినామని, పోలీసు అధికారి అయినామని ఎవరైనా కానీ వాళ్ళ మీద చట్టపరమైన చర్యలు తీసుకునబడును. ఇంకా గవర్నమెంట్ ఎంప్లాయ్ అయితే వాళ్ళపైన ఇంకా ఎక్కువ కఠినంగా ఉంటారు. ఉద్యోగం సస్పెండ్ అవుతారు, రిమూవ్ అవుతారు. ఒకవేళ ఆ కోర్స్ ట్రయల్లో ఇతను చేసిన నేరం నిర్ధారణ అయితే అతను డిస్మిస్ హోమ్ సర్వీస్ చేస్తారు, పదవి భ్రష్టుని చేస్తారు, జైల్లోనే ఉంటారు. ఇందులో రకరకాల సెక్షన్స్ ఉన్నాయి. డిపెండింగ్ ఆన్ ది ఆడపిల్లని టచ్ చేస్తే కూడా ఆటోమేటిక్గా వాడు ఒక మైండ్లో వేరే దురుద్దేశం పెట్టుకొని లైంగిక వేధింపులు చేయాలని ఆ పిల్లని తాకరాని చోట తాకినా ఆ అబ్బాయిని ఇబ్బంది పెట్టి. కనిగిరి రామకృష్ణ మఠంలో కార్తీక మాసం సందర్భంగా స్వామీజీ ప్రసంగం అనంతరం వనభోజనాలు నిర్వహించారు. చల్లని చెట్ల నీడలో వందలాది భక్తులు పాల్గొని వనభోజనాలను ఆనందంగా ఆస్వాదించారు. భక్తులు పరస్పరం మాట్లాడుకుంటూ ఆధ్యాత్మిక వాతావరణంలో సంతోషాన్ని పంచుకున్నారు. కార్తీక నెల పుణ్య సందర్భంగా జరిగిన ఈ కార్యక్రమం భక్తుల సమక్షంలో శోభాయమానంగా జరిగింది. అమ్మా భవానీ రా అంటే అప్పుడు భవానీ జగన్మాత పేరు పిలుస్తున్నాం కదా, అందుకే ఆ పేరు పెట్టేవారు అందరికీ, పిల్లలందరికీ ఆ పేరుతో భగవంతుణ్ణి స్మరించినట్టు అవుతుంది అని. ఏంటి నాకన్నా గొప్ప భక్తులు నారాయణుడికి ఎవరండి? ఫలానా పల్లెటూరుకు వెళ్ళండి, ఒక రైతు ఉన్నాడు, ఆ రైతు నారాయణుడి కన్నా గొప్ప భక్తుడు అని. అప్పుడు నారదుడు ఏం చేశాడంటే చూద్దాం ఎన్నిసార్లు భగవన్నామాన్ని స్మరిస్తాడో, ఎంత గొప్ప భక్తుడు అని వెళదామని ఒక రోజు ఆయన వెళ్ళాడు. అంటే తన రూపంలో కాదు, సూక్ష్మ రూపంలో అక్కడ వెళ్ళాడు. వెళ్తే ఆయన రోజంతా చూశాడు. ఉదయం అది ఎలా సాధ్యమండి, నీళ్ళు తలుచుకుంటుంటే ఇది నూనె కింద పడిపోతుంది కదా, బ్యాలెన్స్ తప్పిపోతుంది కదా, అది ఎలా సాధ్యం? కొద్దిగా ఆలోచించి చూడు. ఒక నూనె ఉన్న ఈ గిన్నె దాని తలపైన ఉంటే నీకు ఇంత కష్టం, నేను గుర్తుకు రావట్లేదు. కనిగిరి ఆర్టీఓ కార్యాలయం వద్ద సిపిఐ ఆధ్వర్యంలో సామాజిక న్యాయం, ఆత్మగౌరవం కార్యక్రమంలో భాగంగా ధర్నా నిర్వహించారు. కులగణన చేపట్టాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చొరవ చూపాలని సిపిఐ రాష్ట్ర సమితి సభ్యుడు సయ్యద్ యాసిన్ డిమాండ్ చేశారు. దళిత, గిరిజన మైనారిటీలపై దాడులు పెరుగుతున్నాయని, దేశంలో మతోన్మాద పాలన ఆందోళనకరమని పేర్కొన్నారు. రాజ్యాంగ హక్కులు హరించబడుతున్నాయని విమర్శించిన ఆయన సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిపై జరిగిన దాడిని తీవ్రంగా ఖండించారు. దేశవ్యాప్త ఆందోళన కార్యక్రమంలో భాగంగా ఇక్కడికి విచ్చేసినటువంటి మీ అందరికీ కూడా
కమ్యూనిస్ట్ పార్టీ శ్రేణులకు, శ్రేయోభిలాషులకు, అలాగే అణగారిన వర్గాలకు ప్రాతినిధ్యం వహించేటువంటి నాయకులకు మీ అందరికీ కూడా సిపిఐ పార్టీ తరఫున విప్లవ జేజేలు పలుకుతున్నాం. మనందరికీ తెలిసిన విషయమే, మనకు స్వాతంత్రం సిద్ధించి 75 సంవత్సరాలు పూర్తయినప్పటికీ కూడా మనం ఏర్పాటు చేసుకున్నటువంటి రాజ్యాంగ పీఠికలోని హక్కులను ఇవాటికి కూడా దళితులు, మైనారిటీలు, బీసీలు అనుభవించేటువంటి పరిస్థితుల్లో లేకుండా పోయారు. మరి ఇలాంటి సందర్భంలో ఈ దేశంలో దామాషా ప్రకారం, జనాభా ప్రాతిపదిక ప్రకారం ఎన్నికలు జరగటం వల్ల, తద్వారా ఎన్నికల్లో తమ యొక్క చట్టసభల్లోకి తమ ప్రాతినిధ్యం రావడం ద్వారా ఆయా వర్గాలకు ప్రయోజనం చేకూరేందుకు గాను జనగణనలో భాగంగా కులగణన ఖచ్చితంగా చేయాలని చెప్పి భారత కమ్యూనిస్ట్ పార్టీ డిమాండ్ చేస్తుంది. మరి ఎప్పుడో 1951లో చేసినటువంటి సెన్సస్, ఆ తర్వాత ఇప్పటి వరకు కూడా ఏ వర్గం నుంచి ఎంతమంది చదువుకున్న వాళ్ళు ఉన్నారు, ఎంతమంది ఆర్థికంగా బలహీనంగా ఉన్నటువంటి వాళ్ళు ఉన్నారు, ఇవాటికి కూడా రేషన్ కార్డు కానీ, అలాగే కనీస అవసరాలు తీర్చేటువంటి గృహ వసతి కానీ లేకుండా, కూడు లేక గుడ్డ లేక ఇవాళ అలమటిస్తున్నటువంటి పరిస్థితుల్లో అత్యంత దారిద్ర్యపు రేఖకు దిగువగా ఉన్నటువంటి పరిస్థితిని చూస్తున్నాం. మరి ఈ దారిద్ర్య రేఖని అధిగమించాలంటే దేశం సంపూర్ణంగా తయారు కావాలి. ఒంగోలు పాలిటెక్నికల్ కాలేజ్లో పోలీస్ ఈగల్ డిపార్ట్మెంట్ ఆధ్వర్యంలో డ్రగ్స్ వ్యతిరేక అవగాహన కార్యక్రమం జరిగింది. రెడ్ క్రాస్ సభ్యులు మన్నం ప్రసన్నరాజు, ఎస్పీ బి రవిచంద్ర, పోలీస్ అధికారులు, వివిధ ఎన్జీఓలు, సంఘాలు, విద్యార్థులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. అదే సమయంలో రాష్ట్ర ప్రభుత్వం సామాజిక సంక్షేమ హాస్టల్స్ లో ఆర్వో ప్లాంట్ల ఏర్పాటుకు ఆమోదం తెలిపింది. రాష్ట్ర వ్యాప్తంగా 311 సోషల్ వెల్ఫేర్ హాస్టల్స్ లో ఒక్కొక్కటి 2 లక్షల రూపాయల వ్యయంతో ఆర్వో ప్లాంట్లు, ఏపీఎస్డబ్ల్యూఆర్ఐ ఐఎస్ సంస్థలు, స్టడీ సర్కిల్స్ లో ఒక్కొక్కరికి 6 లక్షల వ్యయంతో ప్లాంట్ల ఏర్పాటుకు ఆదేశాలు జారీ చేసి 45 రోజుల్లో పనులు పూర్తి చేయాలని సూచించింది. కనిగిరి పట్టణంలోని కొండపై ఉన్న శివాలయంలో శివస్వాములు నిర్వహించిన పడే పూజ కార్యక్రమం భక్తి శ్రద్ధలతో జరిగింది. ఈ వేడుకకు ముఖ్య అతిథులుగా కనిగిరి మున్సిపల్ చైర్మన్ షేక్ అబ్దుల్ గఫార్, తాళ్లూరి మహేష్, ధర్మపత్ని అరుణ పాల్గొన్నారు. భక్తులతో కలిసి పూజలు నిర్వహించిన అతిథులు కార్తీక మాసంలో జరిగే ఇలాంటి ఆధ్యాత్మిక కార్యక్రమాలు సమాజానికి శాంతి, సౌభ్రాతృత్వాన్ని అందిస్తాయని అభిప్రాయపడ్డారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న భక్తులు పర్వత శిఖరంలో ప్రతిధ్వనించిన శివనామ స్మరణతో ఆహ్లాదభరితమైన వాతావరణాన్ని ఆస్వాదించారు. అందరికీ నమస్కారాలు. ఈరోజు ఈ ప్రాంతంలో వచ్చి చూస్తా ఉంటే చాలా ఆనందంగా, చాలా సంతోషంగా ఉంది. మరియు నిజంగా ఇక్కడికి వచ్చినప్పుడు నా బాడీలో ప్రకంపనలు జరుగుతున్నాయి. నిజంగా శివుని ఇక్కడే ఉన్నట్టుగా, మీరందరూ భక్తులు ఉన్నట్టుగా నాకు అనిపిస్తూ ఉంది. మరి ప్రాంతాన్ని అభివృద్ధి చేసి మరి కార్యక్రమం చేపట్టి ఎంతో కష్టమైనప్పటికీ అందరూ కూడా ఐకమత్యంతో మరి ఎంతో 40 రోజుల నుంచి దీక్షతో ఉండి చాలా
కష్టపడి దీక్షలో ఉండి మరి చలికాలం అయినప్పటికీ అందరూ కార్తీక మాసంలో అందరూ కూడా మరి క్రమశిక్షణగా శివమాలేసి భక్తితో ఈ కరకాలు చేపట్టేందుకు అందరికీ అలాగే వారికి సహాయ సహకరించిన గ్రామంలోని పెద్దలందరికీ మరి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. వచ్చే సంవత్సరం ఇంకా రాబోయే రోజుల్లో ఇలాంటి కార్యక్రమం ఇంకా ఎక్కువ చేపట్టి ఈ ప్రాంత అభివృద్ధి కోసం మీరందరూ కూడా సాధించాలని చెప్పేసి కోరుకుంటూ నాకు అవకాశం ఇచ్చిన అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మన యొక్క కార్యక్రమానికి వచ్చేసి మన కనిగిరి మున్సిపల్ చైర్మన్ గారు అబ్దుల్ గఫూర్ గారికి శివస్వాముల తరపున అందరి స్వాముల తరపున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాం. శివుని యొక్క మంగళ శాసనాలు కూడా తెలియజేస్తూ ఉన్నాం. కనిగిరిలో అయ్యప్ప మాలధారణ చేసిన స్వాముల సంఖ్య ఏటా భారీగా పెరుగుతుండగా వీరికి 45 రోజుల దీక్షలో అవసరమైన అన్ని సౌకర్యాలు సాయిబాబా దేవస్థానంలో ఉన్న అయ్యప్ప పీఠం కమిటీ అందిస్తోంది. మధ్యాహ్న భిక్ష ఏర్పాటుతో పాటు విశ్రాంతి, పూజా సామాగ్రి వంటి సేవలు కొనసాగుతున్నాయి. గత 25 ఏళ్లుగా అన్నదానం చేస్తూ స్వాములకు అండగా నిలుస్తోంది. స్వామి శరణం సేవే మార్గం అన్న నినాదంతో అయ్యప్ప భక్తులకు సేవలందిస్తూ పీఠం కమిటీ ఆదర్శంగా నిలుస్తోంది. కృష్ణా జిల్లా మోపిదేవి మండలం కొక్కిలిగడ్డలోని శ్రీ గంగా భ్రమరాంబ సమేత మల్లికార్జున స్వామి దేవాలయంలో కార్తీక త్రయోదశి వేడుకలు అత్యంత వైభవంగా జరిగాయి. స్థానికులు భక్తులు భారీ సంఖ్యలో తరలివచ్చి అమ్మవారిని భక్తి శ్రద్ధలతో దర్శించుకున్నారు. ఆలయ ప్రాంగణంలో శివలింగాకారంలో వెలిగించిన ప్రమిదలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. మేళతాళాలతో దేవస్థానం నిర్వహించిన పూజలు ఆధ్యాత్మిక వాతావరణాన్ని మరింత అలరించాయి. భక్తుల సందడి మధ్య ఈ కార్యక్రమం ఘనంగా జయప్రదంగా ముగిసింది.
భీమిలి మండలం లక్ష్మీపురం అయ్యప్ప స్వామి పీఠంలో 41 రోజుల అన్నదాన కార్యక్రమంలో భాగంగా 28వ రోజు అన్న సంతర్పణ వైభవంగా జరిగింది. పీఠాధిపతి గురుస్వామి తాతినాయుడు ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమానికి ప్రత్యేక అతిథిగా ఉత్తరాంధ్ర ఉపాధ్యాయ ఎమ్మెల్సీ గాది శ్రీనివాసులు హాజరయ్యారు. ఆయనకు మేళతాళాలతో ఘన స్వాగతం పలికి శాలువాతో సన్మానించారు. అనంతరం ప్రత్యేక పూజలు చేశారు. దాతల సహకారంతో గత 9 ఏళ్లుగా జరుగుతున్న సేవా కార్యక్రమాలను శ్రీనివాసులు అభినందించారు. లక్ష్మీపురంతో పాటు పరిసర గ్రామాల నుంచి భారీ సంఖ్యలో భక్తులు పాల్గొని ప్రసాదం స్వీకరించారు. हस्तप्रक्षाल्य आचम्यां केशवाय स्वाहा नारायणाय स्वाहा माधवाय स्वाहा गोविंदाय नमो नमः विष्णु प्रसन्नकृतमवामना श्रीधराभिषेकशापद्मनाभ दामोदराय नमः शंकरश्रवणश्रवण अनिरुद्ध पुरुषात्मदाख्यानारसमः अच्छदाद्रव्येन्द्रवेः श्रीकृष्णाय नमः श्रीकृष्णः परब्रह्मणे नमः श्रीमन्महागणदेवताभ्यो नमो नमः अयं मुहूर्तः सममुहूर्तवस्तु శరణు అయ్యప్ప శరణు స్వామి శరణయ్యప్ప దేవి శరణు దుర్గమ్మ శ్రీ శ్రీ అయ్యప్ప స్వామి మహానారాయణ సేవ నిత్య అన్న సమారాధన కార్యక్రమంలో భాగంగా ఈ రోజు 28వ రోజు మనకి ముఖ్య అతిథిగా మన ఎమ్మెల్సీ గౌరవనీయులు శ్రీ గాదే శ్రీనివాసరావు నాయుడు గారు ఈ రోజు మనందరినీ కలుసుకోవడం మనందరికీ కూడా చాలా ఆనందదాయకం. గతంలో స్వామివారు ఈ పీఠాన్ని సందర్శించి ఆయన ఎమ్మెల్సీగా నామినేషన్ చేసేటప్పుడు నేను తప్పనిసరిగా గెలుస్తాను, ఆ గెలిచిన తర్వాత నేను దీక్ష తీసుకుని మళ్ళీ ఈ పీఠాన్ని సందర్శిస్తానని మాట ప్రకారంగా ఈ రోజు వచ్చారు స్వామివారి ఆశీస్సులు తీసుకోవడానికి. కాబట్టి మనందరం చల్లని దేవుళ్ళు మనందరి ఆశీస్సులు కూడా శ్రీనివాసరావు నాయుడు గారికి వారి కుటుంబ సభ్యులకు ఉండాలని కోరుకుంటూ మనందరి ఆశీస్సులు కూడా ఆయనకి శరణకోస్తో చెప్పాలని కోరుకుంటూ, అలాగే ఈ రోజు మనకు అన్నదాతలుగా శ్రీ గుగ్గుళ్ళ వెంకటరంగ నాయకులు గారి యొక్క దంపతులు ఆర్థిక సాయంత్రం రోజు మనకు భిక్ష ఏర్పాటు చేశారు. ఈ పీఠం ప్రారంభించినప్పుడు కూడా మొట్టమొదటిగా మీ వినాయక చవితి చేసుకుని వాళ్ళ ఇంటికి వెళ్తాం. వాళ్ళ అమ్మగారు లక్ష్మీదేవి వాళ్ళు చేతితో మాకు ₹1 ఇస్తారు. ఆ రూపాయి పట్టుకొని మేము అన్నదాతలకు వెళ్తే ఈరోజు మొత్తం స్థిరస్థాయిగా ఉండేటట్లు మాకు పీఠాన్ని ఉండే మీరు ఎప్పుడు ఏది పెట్టిన భీమిలి నియోజకవర్గం లక్ష్మీపురం పంచాయతీలోని అయ్యప్ప స్వామి పీఠంలో గురుస్వామి గాడు తాతినాయుడు ఆధ్వర్యంలో విశేష పుష్పాలంకరణ నిర్వహించారు. వివిధ రకాల పుష్పాలతో స్వామివారిని దివ్యంగా సింగారించి ప్రత్యేక పూజలు జరిపారు. అనంతరం గాడు తాతినాయుడు సహా అయ్యప్ప భక్తులు భక్తి శ్రద్ధలతో పూజలో పాల్గొని మంగళ నీరాజనం అర్పించారు. స్వామివారి ఆశీర్వాదాలు అందుకుని భక్తులు ఆనందభరితులయ్యారు.
ఆనందపురం మండలం లోదగనివానిపాలెం కస్తూరిబా గాంధీ బాలికా విద్యాలయాన్ని ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు ఆకస్మికంగా పరిశీలించారు. మధ్యాహ్న భోజనాన్ని స్వయంగా స్వాధీనం చేసి విద్యార్థుల్ని నాణ్యత గురించి అడిగి తెలుసుకున్నారు. ఆఫీస్ గదులు, పాఠశాల నిర్వహణపై సమీక్ష నిర్వహించిన ఆయన నిర్మాణంలో ఉన్న కొత్త లైబ్రరీ, ప్లే గ్రౌండ్ పనులను పరిశీలించారు. పనులు పూర్తయిన తర్వాత ముఖ్యమంత్రిని తీసుకొచ్చి ఈ పాఠశాలను రాష్ట్ర స్థాయిలో ఆదర్శంగా నిలపాలని గంటా ప్రకటించారు. నీకు మధ్య ఇక్కడ ఆరోపణ బాత్రూమ్ ఈవినింగ్ క్లాస్ ఇక్కడ పద్మనాభ మండలం రివిడి గ్రామంలోని ఆంధ్ర ఇంగ్లీష్ మీడియం హైస్కూల్లో కార్తీక మాసాన్ని పురస్కరించుకుని వనభోజన కార్యక్రమం నిర్వహించారు. విద్యార్థులకు పలు రకాల రుచికర వంటకాలను స్కూల్ యాజమాన్యం అందించింది. ఈ సందర్భంగా ప్రిన్సిపల్ గౌరీనాయుడు మాట్లాడుతూ తెలుగు సంస్కృతి సంప్రదాయాలపై పిల్లల్లో అవగాహన పెంపొందించడమే లక్ష్యమన్నారు. కులమత భేదాలు లేకుండా అందరూ కలిసి భోజనం చేయడం సమాజంలో ఐక్యతకు దోహదం చేస్తుందని, ప్రతి ఆచారానికి శాస్త్రీయ కారణాలున్నాయని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో విద్యార్థులు, ఉపాధ్యాయులు ఉత్సాహంగా పాల్గొన్నారు. Don't sound, children. Please listen. Repeat all of you. ఇంకొంచెం బ్యాక్ వెళ్ళాను. ఇంకొంచెం బ్యాక్. సైలెన్స్. మేడం మేడం రైస్ ఇంకో బేసిన్ కావాలి. కూర్చోబెట్టచ్చు కదా. సాంబార్ వేయండి సార్.
భీమిలి నియోజకవర్గం జీవీఎంసీ 1-2వ వార్డు నాయకులు కలిసి వైసీపీ జిల్లా కార్యదర్శి జీరు వెంకటరెడ్డి జన్మదినాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా బింగి హరికిరణ్ రెడ్డి, గుండాసు వధులు మాట్లాడుతూ జగన్మోహన్ రెడ్డి అరెస్టు తర్వాత భీమిలిలో వైసీపీ జెండా ఆధ్వర్యంలో ముందుండి పోరాడిన వ్యక్తి జీరు వెంకటరెడ్డి అని సేవలను కొనియాడారు. అనంతరం జీరు వెంకటరెడ్డితో కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో పలువురు జిల్లా వార్డు నాయకులు పాల్గొన్నారు. స్థాపించిన దగ్గర నుంచి మరి మొట్టమొదటిసారిగా మన జీవి నియోజకవర్గానికి జెండా ఎగిరివేసిన వ్యక్తి మన జీవి వెంకటరెడ్డి గారికి హృదయపూర్వకంగా కార్యక్రమం ఇలా చేయడం చాలా మనసుకి చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే వైఎస్ఆర్సీపీ అంటే వెంకటరెడ్డి, వెంకటరెడ్డి అంటే వైఎస్ఆర్సీపీ. జెండా పట్టిన కాడి నుంచి ఎన్నో అగచాట్లు పడ్డాడు, ఎన్నో అవమానాలు పడ్డాడు, జైలుకి ఎగాడు, ఎన్నో మందితో మన్ననలు పొందాడు, ఎన్నో మందితో మాటలు కాశాడు. ఎన్ని కాసినప్పటికీ పార్టీ అంటే వెంకటరెడ్డి, వెంకటరెడ్డి అంటే పార్టీ అన్న స్థాయి నుంచి ఈరోజు ఉన్నతమైన స్థానాలు అవరోధించకపోయినప్పటికీ మా అందరి మనసుల్లో మాత్రం ఉన్నతమైన ప్లేస్ వెంకటరెడ్డి గారు అంటే వైసీపీ జెండాకి మరో నిదర్శనం వెంకటరెడ్డి గారు. మా మనసు మాత్రం ఎంత మంచి చేసినటువంటి పార్టీ కృషి చేసినటువంటి వెంకటరెడ్డి గారికి భవిష్యత్తులో ముందుగా ఆ భగవంతుడు ఆయురారోగ్యాలు ఇవ్వాలని, జగన్మోహన్ రెడ్డి గారు కూడా గుర్తించి తగిన గౌరవం చంద్రశ్రీ గారు ఆధ్వర్యంలో ఆయన తప్పకుండా వస్తుంది, ఉన్నతమైన పదవులు పొందుతారని చెప్పి ఈ సందర్భంగా ఆశిస్తూ ఆకాంక్షిస్తూ మరొకసారి వెంకటరెడ్డికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తారు. 97వ వార్డు చిన్నముడిసివాడలోని పంచముఖ వీరాంజనేయ స్వామి దేవాలయంలో నిర్వహించిన దీపారాధన కార్యక్రమం భక్తి శోభతో సాగింది. ధర్మకర్త 97వ వార్డు కార్పొరేటర్ సేనాపతి వసంత శంకర్రావు ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమానికి మహిళలు, పురుషులు భారీ సంఖ్యలో హాజరయ్యారు. భక్తులు భగవంతుని అనుగ్రహం కోసం దీపాలు వెలిగించి ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు. ఆలయ ప్రాంగణం దీపకాంతులతో అలరారగా కార్యక్రమం భక్తుల నిండైన శ్రద్ధా భక్తులతో విజయవంతంగా ముగిసింది. ఓం నమః శివాయ అనుకోండి. మీరు వెలిగించేటప్పుడు మీ చుట్టుపక్కల ఉన్న వాళ్ళు కూడా దృష్టిలో పెట్టుకొని చేయండి, అది పుణ్యం. మనం దీపం వెలిగించడం ఎంత ప్రాముఖ్యమో మిగతా వాళ్ళ యొక్క భద్రత చూడడం కూడా అదే బాధ్యత ఉంది. కనుక చక్కగా దీపం వెలిగించుకోండి, ఓం నమః శివాయ అనండి. అదే మనకి చోళసముద్రం పంచాయతీలో వైఎస్ఆర్సీపీ ఆధ్వర్యంలో రచ్చబండ సమావేశం, గ్రామ కమిటీ ఎన్నికలు నిర్వహించారు. మాజీ ఎమ్మెల్యే వై విశ్వేశ్వరరెడ్డి మార్గదర్శకత్వంలో మాజీ సర్పంచ్ సుద్దల గంగాధర్ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా కోటి సంతకాల ప్రజా ఉద్యమంపై అవగాహన కల్పించారు. ఎంపీపీ నారాయణరెడ్డి, బైరెడ్డి రామచంద్రారెడ్డి తదితరులు పాల్గొని పార్టీ బలోపేతంపై సూచనలు చేశారు. గ్రామ కమిటీని ఏకగ్రీవంగా ఎన్నుకోగా నూతన సభ్యులు, నాయకులకు కృతజ్ఞతలు తెలిపారు.
నెల్లూరు జిల్లా ఆత్మకూరు నియోజకవర్గంలోని మర్రిపాడు మండలం కృష్ణాపురం నవోదయ పాఠశాలలో దుర్ఘటన చోటు చేసుకుంది. 10వ తరగతి చదువుతున్న కత్తి ప్రణీత అర్ధరాత్రి ఆత్మహత్యకు పాల్పడింది. చదువులో క్రీడల్లో ప్రతిభ కనబరిచిన ఈమె మరణంతో కుటుంబ సభ్యులు విషాదంలో మునిగారు. ప్రిన్సిపల్ వేధింపులే కారణమై ఉండొచ్చని తల్లిదండ్రులు, స్థానికులు ఆరోపిస్తున్నారు. గతంలో కూడా ఇలాంటి ఘటనలు చోటు చేసుకోవడంతో పాఠశాల నిర్వహణపై ప్రశ్నలు వెల్లువెత్తుతున్నాయి. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. తల్లిదండ్రులు విద్యార్థుల భద్రతపై అధికారుల జోక్యాన్ని కోరుతున్నారు. ఏదన్నా కావాలంటే గవర్నమెంట్ హాస్పిటల్లో డెడ్ బాడీ ఉంది, మీకు ఇన్ఫర్మేషన్ ఉంది, మీకు అన్నీ చెప్తాను. ఇవి అప్డేట్స్. కీప్ వాచింగ్ A1 TV న్యూస్.